హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పీపుల్స్ మీడియా. నేను మీ శ్రవంతి. సో మనం ఇప్పుడు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి టెక్స్టైల్ పార్క్లో ఉన్నామండి. టెక్స్టైల్ పార్క్లో రోడ్ నెంబర్ 12లో ఉన్నటువంటి విజయలక్ష్మి మ్యానుఫ్యాక్చర్ రాఖీ సెంటర్లో ఉన్నామండి. సో ఇక్కడ మొత్తం హోల్సేల్లో రాఖీలు అందుబాటులో దొరుకుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు వచ్చేది రాఖీల పండుగ కాబట్టి తక్కువ ధరలో షాప్స్ వాళ్ళు ఎవరైనా కూడా అతి తక్కువ ధరలో ఇక్కడికి వచ్చేస్తే మనకు అందుబాటులో దొరుకుతున్నాయి. చాలా రకాల వెరైటీస్ రాఖీలు కూడా ఉన్నాయి కాబట్టి మనం ఒకసారి ఇక్కడ ఏమేమి రాఖీలు ఉన్నాయి, కాస్ట్ ఎంత నుంచి మనకు స్టార్టింగ్ ఉంటుంది, రేట్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని రకాల వెరైటీస్ రాఖీస్ ఉన్నాయి, ఇక్కడ రాఖీలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. వచ్చేసేయండి నాతో పాటు. సో ఇంకా మన దగ్గర స్పెషల్ ఐటమ్స్ ఏమున్నాయి? స్పెషల్ ఐటమ్ అంటే ఇది ప్లేట్ వచ్చేసి ప్లేట్ ఉంటుంది, ప్లేట్ కుంకుమ పసుపు. ఇది మన ఎక్కడికైనా అంటే ఇలా కుంకుమ పోసుకోవాలి. కుంకుమ పసుపు ఇది మూతలు రాఖీతోనే ఉండేది. రాఖీతో అంటే 6 పీసులు ఉంటది. మన రాఖీ లేనిది కూడా ఉంటది. ఇక దేనికన్నా అమ్మవారికి కూడా పనికి వస్తుంది. పూజ గదిలో కూడా పెట్టుకోవచ్చు. ఖరాబ్ అయిన వస్తువు కాదు, మంచిగా ఉంటది. ఖరాబ్ కాదు, నీట్ గా ఉంది, మంచిగా ఉంది. సేమ్ గోల్డ్ దానిలాగా ఉంది కదా, గోల్డ్ ఫినిష్ లాగా ఉంది కదా. సో చూడండి, ఇది ఒక ప్లేట్ లో కుంకుమ అండ్ పసుపు కూడా పోసుకోవచ్చు. వీటికి క్యాప్స్, ఇందులోనే మనకు రాఖీలు కూడా వస్తాయి. మనం ఇలా తీసుకెళ్లి ఇందులో కుంకుమ పసుపు పెట్టుకుని అన్నకు కానీ తమ్ముని కానీ బొట్టు పెట్టేసి ఇది రాఖీ కట్టచ్చు. సో ఎంత క్యూట్ గా ఉంది చూడండి. ఇందులో ఇంకా మనకి ఏమేమి మోడల్స్ ఉన్నాయి? ఇలా ఇది పెద్ద రాఖీ అన్నట్టు, సింగిల్ పీసెస్ కూడా ఉంటాయి. ఇలా గణపతి సింగిల్ ఇలా సింగిల్ వచ్చేసి ఇప్పుడు రాఖీ తోటి అయితే 40 రూపీస్ పడుతుంది. ఇలా రాఖీ లేని అయితే 25 రూపీస్ ఉంది. ఇది పెద్దగా ఉంది కొంచెం, ఈ పెద్ద ప్లేట్ అన్నట్టు. ఇదే రాఖీ కట్టాలని లేదు, అన్ని గుర్తులు ఉన్నాయి. వాళ్ళకి నచ్చిన ఏరుకొని కూడా కట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎంత రేట్ ఉంటుంది, అది ఎంత రేట్ ఉంటుంది? దీనికి వచ్చేది చిన్నది కాబట్టి ఇది ఎంటీ పీస్ 20 రూపాయలు, రాఖీ ఉంటే 40 రూపాయలు. ఇది బాక్స్ ఐటమ్ అయితే బాక్స్ ఐటమ్ ఉంటేనే 50 రూపాయలు. బాక్స్ కూడా పెట్టిస్తారా? అట్లా కావాలనుకుంటే అట్లా, కుల్లా కావాలంటే ఇట్లా, లేదా నాకు రాఖీ లేనిది కావాలనుకుంటే కూడా ఉన్నాయి. ఓన్లీ బాక్స్ ఇస్తారు, అవి కూడా ఉన్నాయి. ఇంకా వీళ్ళ మోడల్స్ కూడా ఉన్నట్టున్నాయి కదా, ఇవన్నీ డిజైన్స్ ఉంటాయి. దీనిలో ఇది కూడా ప్లెయిన్ ఉంది, ఓన్లీ గోల్డ్ తక్కువ ధర 20 రూపీస్ కి డజన్ అన్నట్టు. సారీ 20 రూపీస్ కి ఒక పీస్, ఒక రాఖీ లేనిది. రాఖీ లేకుండా మీరు రాఖీ పెట్టారు కాబట్టి అంటే ఎక్స్ట్రా చార్జ్ పడుతుంది. ఎక్స్ట్రా చార్జ్ పడుతుంది. ఓకే. ఇంకా ఇందులో మనకు చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. ఇలా ఫుల్ వెరైటీస్ ఉన్నాయి. ఓకే. సో వీళ్ళ దగ్గర ఇంకా ఇలాంటివి కాకుండా చాలా రకాల వెరైటీస్ కూడా ఉన్నాయట అండి. అంటే ప్లేట్, కుంకుమ పసుపు, రాఖీతో పాటు చాలా చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి. ఒకసారి చూడండి. ఇంకా ఇందులో మనకు మోడల్స్ కూడా ఉన్నాయి, డిజైన్స్ కూడా ఉన్నాయని చెప్పేసి అంటుంది. 1000 రకాల రాఖీలు అంటే మాటలా అండి, చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. చాలా మంది కూడా తీసుకోవడానికి కూడా వచ్చేస్తున్నారు, చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా వచ్చేస్తున్నారు. ఒకసారి మనం ఇంకేమేమి రాఖీలు ఉన్నాయి, 30 రూపీస్ నుంచి స్టార్టింగ్ అని చెప్తుంది. ఇంకా మనం వెరైటీస్ కూడా చూద్దాం. సో ఇప్పుడు మనతో మాట్లాడడానికి రమేష్ గారు ఉన్నారు. ఈ రాఖీ యూనిట్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ కి వారే అధినేత కూడా అని చెప్పొచ్చు. సో ఇక్కడ చాలా మంది కూడా మహిళలు వస్తున్నారు, హోల్సేల్ తక్కువ రేట్లు కూడా తీసుకెళ్తున్నారు. ఒకసారి మరి వారితో కూడా మనం మాట్లాడదాం. రమేష్ గారు చెప్పండి, ఎప్పుడు స్టార్ట్ చేశారు, బిజినెస్ ఎలా ఉంది? ఇది 10 years ముందు తయారు చేశానండి. ఓకే. ఇది ఫస్ట్ నేను ఇంటికాడ తయారు చేసుకున్నా, తర్వాత నాతోటి నా పక్క పంటలు వాళ్ళు ఇట్లా వచ్చి ఇది పెద్ద యూనిట్ అయిపోయింది. ఫస్ట్ ఇంటి దగ్గర తయారు చేశారు? ఇంటి దగ్గరనే తయారు చేసిన. అప్పుడు ఎంత మందితో స్టార్ట్ చేశారు? లేదండి, నేను ఒక్కడినే. నా ఇంట్లో నా పెన్న పిల్లలు కూడా సాయం చేయలేదు నాకు. ఈయనకు పిసలేసినట్టు ఉన్నది, పూసలు గిడ పట్టుక చేంజ్ వస్తుండే అన్నారు. రాఖీ తయారు చేసి ముందర పెట్టినాక అబ్బా ఇట్లా కూడా ఉన్నా అని ఒక వారం తర్వాత మా ఇంటి వాళ్ళందరూ తయారయ్యారు. మా పక్క పంటోళ్ళు వాళ్ళు సాయం అప్పుడు ఫ్రీగానే అందరు చేసారు. తర్వాత టైం పాస్ కోసం ఫ్రీగా చేసారు. వాళ్ళతో ఫ్రీగా చేయించుకోవద్దని 3 రోజులు నేనే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి నేనే పని కల్పిస్తాను. ఎట్లా మరి మీకు అసలు ఫస్ట్ మీరు ఒక్కరే స్టార్ట్ చేసిన అంటారు, ట్రైనింగ్ ఎట్లా, మీరు ఏ విధంగా ఇచ్చారు ట్రైనింగ్? అంటే నాకు కొంచెం ఆర్ట్స్ ఇట్లా వస్తానండి. నేను ఫోటోగ్రాఫర్ ని. నేను యాక్చువల్ గా 30 సంవత్సరాలు చేసిన. రోడ్ వైండింగ్ లా షాప్ పోతే నేను ఇది ఉపాధి కల్పించుకున్నా అన్నట్టు. ఓకే.
అట్లా ఇంటి దగ్గర మెల్లగా స్టార్ట్ చేసిన బిజినెస్ ఇప్పుడు ఈ విధంగా ఉంది. ఎలా ఉంది బిజినెస్ ఇప్పుడు ఇది రాఖీ యూనిట్? పర్లేదండి, నేనైతే ఎక్కడి నుంచి బయట నుంచి పైసలు వేయలేదు, రోడ్డు మీదకి వెళ్ళి ఇక్కడ రాక వచ్చిన. అంచెలంచెలా పైకి ఎరుగుతున్నాం కానీ కింది పోయేదైతే లేదు. మాకు మిగిలిన అనేది సంవత్సరం పొడుగు మేము వర్క్ చేసుకుంటాం, మళ్ళీ సీజన్ లో అమ్ముకుంటాం. ఎప్పుడు మనకి పని ఉంటది. మాతోటి ఇక్కడ 200-300 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. కాలేజీ పిల్లలకు గానీ, ఇంట్లో హౌస్ వైఫ్ లు వాళ్ళు ఇంట్లో వాళ్ళు బోలు కట్టుకొని వంట చేసి చేసుకోవచ్చు. ఎంత చేసుకుంటే అంతే కూలి ఉంటది. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారా మీరే? మేమే ఫ్రీ ట్రైనింగ్ 3 రోజులు ట్రైనింగ్ ఇస్తాం. పని మేమే నేర్పుతాం, మేమే పని ఇస్తాం. ఎంత ఒకరికి ఎంత అంటే ఏ విధంగా పని అంటే ఎట్లా తీసుకెళ్తారు వాళ్ళ ఇంటికి అంటే మేము కేజీ లెక్క ఇచ్చి మళ్ళీ డయాన్ లెక్క తీసుకుంటాం, మళ్ళీ కిలోలు వాళ్ళ రిటర్న్ తీసుకుంటాం. మళ్ళీ వాళ్ళు ఎలాంటి డిపాజిట్ చేసే అవసరం లేదు, ఎలాంటి షూరిటీ ఇచ్చే అవసరం లేదు. ఏం బెటర్ ఒకళ్ళ ధర వస్తారు అన్నట్టు. ఒకళ్ళ పరిచయం తోటి ఇంకోళ్ళు వస్తారు. మళ్ళీ అందరికి ఉపాధి అనేది కల్పిస్తాం. మేము దగ్గర ఇప్పుడు ఒక 300 మంది పని చేస్తున్నారు. 200-300 మంది ఒకళ్ళు పని చేస్తారు, కొందరు పని చేసుకోరు. ఒకళ్ళు ఏంటంటే ఇలా తీసుకపోయినా వాళ్ళు రేపటి వరకే మళ్ళీ చేసి పట్టుకొస్తారు. కొందరు వారం రోజులైనా అవి అట్లే పెట్టుకుంటారు, మెల్లగా చేస్తారు. కొంతమంది ఫాస్ట్ చేస్తారు, కొంతమంది మెల్లగా. బీడీల కంటే డబల్ త్రిబుల్ పైసలు వస్తాయి. బీడీల కంటే బెటర్. బీడీలు చేస్తే నెలకు 4000 రావచ్చు, 10-15 కూడా రావచ్చు, 5000 కూడా రావచ్చు. సో మన ఇప్పుడు దగ్గర ఇన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని రకాలు ఉంటాయి? నేనైతే ఇన్నని చెప్తున్నాను, మీరు ఎన్ని అంటారు? ఎన్ని రకాల వెరైటీస్ నా దగ్గర అంటే ఫ్యాన్సీ ఐటమ్ లా 400 పైన మోడల్స్ ఉన్నాయి. ఇక మీడియం రేంజ్ లో అంటే కనీసం ఒక 3-4 వేలు ఉంటాయి. ఇక లో రేంజ్ లో అయితే వేలలు ఉన్నాయి. 30-40 వేలు కిలోలు లెక్క ఇస్తాం. ముల్లలు ఉంటాయి, కిలోలు లెక్క 1000 రూపాయల కిలో. వేములవాడలో కాశీ దారం కూడా ఇయ్యారండి, ఈ దారం కూడా ఇయ్యరు. ఈ దారం 5 రూపాయలు తీసుకుంటారు, మేము ₹2 2 రాకే ఇస్తాం. కిలోలు చొప్పున ఇచ్చేస్తారు. 1000 రూపాయల కిలో. స్టార్టింగ్ ఎంత నుంచి ఉంటుంది మనకి రాఖీ? స్టార్టింగ్ అంటే 20 పైసల నుంచి ఉంటాయండి. అది దూది రాఖీ అంటారు. కట్టుకుంటారు. అది ఎవరు చెప్పినా నమ్మద్దండి, పూసలు కూడా రావు 20 పైసలు. 20 పైసల నుంచి స్టార్ట్ అంట. మాది వచ్చేసి విజయలక్ష్మి రాఖీ యూనిట్, విఎల్ రాఖీ అంటారు. విజయలక్ష్మి మీద ఎంతో మంది పేర్లు పెట్టుకున్నారని మేము విఎల్ అని మాది రిజిస్టర్డ్. మంచి డిజైన్స్, మంచి నేను చూసాను ఇందాక, కలర్స్ కూడా మంచిగా ఉన్నాయి, మంచి డిజైన్స్ ఉన్నాయి. నేను దీనికి ఓనర్ ని నేనే, వర్కర్ ని నేనే, డిజైనర్ ని మీరే. టోటల్ రాఖీ డిజైన్ నేనే ఇస్తాను. అన్ని స్కిల్స్ ఉన్నాయి మీ దగ్గర. ఓన్లీ మన దగ్గర రన్నింగ్ ఐటమే ఇస్తాం. మన తెలంగాణలో మన తగ్గట్టు రాఖీ తయారు చేస్తాం. మీరు ఈ రాఖీ ఇండియాలో ఎవ్వరు చేయరు మా రాఖీ డిజైన్. ఎందుకంటే ఓనర్ కమ్ వర్కర్ డిజైనర్ నేనే కాబట్టి, ఆల్ ఇన్ వన్ నేనే కనుక నా డిజైన్ వేరే కాపీ ఇచ్చే ఆస్కారం లేదు. ట్రాన్స్పోర్ట్ చేస్తారా? ఇచ్చేస్తాం, ఆన్లైన్ లో కూడా ఇస్తాం. మినిమం 5000 ఆర్డర్ ఉంటే మేము ఆన్లైన్ లో చేస్తాం. వాట్సాప్ లో హాయ్ అంటే క్యాట్లాగ్ వచ్చేస్తుంది, రేట్ కూడా వస్తుంది. ఇది రాఖీ డిజైన్ ఇట్లా వస్తుంది, ఇట్లా బాక్స్ వస్తుంది, దీని మీదనే రేటు మెన్షన్ చేస్తాం. క్లియర్ టైటిల్ ఎంత వాళ్ళే అక్కడ వాళ్ళ దగ్గర డబ్బాలు సెలెక్ట్ చేసుకొని క్యాల్కులేట్ చేసుకొని మాకు ఫోన్ పే చేస్తే పార్సల్ పంపించేస్తాం. ఫోన్ పే చేసి వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడ్రస్ పెట్టిన అనుకోండి, 1 డేలో డెలివరీ. అంటే ఇవాళ పార్సల్ మాంగా నుంచి వెళ్ళిపోతుంది, వాళ్ళకు నెక్స్ట్ డే డెలివరీ అయిపోతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇక మహారాష్ట్ర వేరే స్టేట్ గిట్ అయితే అది ట్రాన్స్పోర్ట్ వాళ్ళ టైమింగ్ బట్టి వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు మన దగ్గరికి ఎక్కడెక్కడ నుంచి వస్తారు? మా దగ్గర నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ ఉందండి. ఇప్పుడు నేషనల్ ఇంటర్నేషనల్ ఇది కూడా రాఖీ వినాయకులు అనేది మాది నేషనల్ ఇంటర్నేషనల్. అక్కడ పూజా స్టోర్ వాళ్ళు, మన ఇండియన్స్ స్టోర్స్ ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటారు. ఇక్కడ నుంచి తీసుకెళ్తారు, వినాయకులు తీసుకెళ్తారు, రాఖీలు తీసుకెళ్తారు. ఇంకా నెక్స్ట్ ఏమైనా పెట్టే ఆలోచన ఉంది? ఇదే మస్తు అయిపోయింది, ఇదారు బాగుండే కట్ చేసినాం అండి. అప్పటికే కట్ చేసేసారు. ఆలోచించారు, ఎందుకంటే ఎంత మందికి మీరు ఉపాధి కల్పిస్తున్నారు. ఇది టేబుల్ మీదకి వెళ్ళి ఇక్కడ దాకా వచ్చిన రాని ఇది ఇంకా పెద్దగా అవుతుంది, నేను చేయలేకపోతున్నా, మ్యాన్ పవర్ లేదు. మీరు ఒక్కరే కష్టపడుతున్నారు. మా బిడ్డ కూడా చూసుకుంటది. ప్రజెంట్ ఆమె కరీంనగర్లో షాప్ పెట్టిరు, హోల్సేల్ రాఖీలో పెట్టింది. ఇక్కడ నుంచి తీసుకెళ్లి అక్కడ పెట్టేసి పోతా ఉంటది. చెప్పాను కదా, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. ఆల్రెడీ ఇంకెక్కడికో మాకు ఏ బిజినెస్ టెన్షన్ లేదండి. మా అమ్మ తెలుసుకొని మా దగ్గరకు వస్తారు. బిజినెస్ బయట కొంచెం బయటకి ఇక్కడికి చాలా డిఫరెంట్ ఉంది, చాలా డిఫరెంట్ ఉంటది. రాఖీ స్టైల్ కూడా వేరే ఉంటది. మన తెలంగాణ స్టైల్, మన స్టైల్ మనదే ఉంటది. వాళ్ళందరు కలకత్తా, బొంబాయి, అహ్మదాబాద్ గిట్ట అన్ని ఒకటే స్టైల్ ఉంటాయి. 10 దుకాన్లు ఒకటే స్టైల్ ఉంటాయి. మనది కొండలది వాళ్ళది ఒక్కటే స్టైల్ ఉంటుంది. 9 దుకాన్లు ఒక స్టైల్, మనది ఒక స్టైల్ ఉంటుంది. డిఫరెంట్ గా యూనిక్ గా ఉంటది మనది. మా దగ్గర
2000 3000 5000 కొన్నారు వాళ్ళు ఇప్పుడు 50 60 వేలు కొన్నారు. నేను వేలలో చేసుకొని లక్షలైనా లక్షల నుంచి కోట్లకైనా అంటే వాళ్ళు పెరిగారు అంటే నేను పెరిగిన మన కస్టమర్స్ మన దేవుళ్ళు. మేము ఏ కస్టమర్ కూడా మేము ఇట్లా అని చెప్పాం, మేము అమ్మేదే ఇది అమ్మితే ఇది తీసుకోపోరా అని చెప్తాం. వాళ్ళ చాయిస్ చేసి పెడతాం, మేము చెప్పే బాధ్యత మేము చెప్తాం. సో ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, విజయలక్ష్మి రాఖీ మ్యానుఫ్యాక్చర్ యూనిట్. ఇక్కడ 30 రూపాయలకే డజన్ రాఖీలు వస్తున్నాయండి. చాలా చాలా వెరైటీస్, చాలా డిజైన్స్, మోడల్స్ లో కూడా అందుబాటులో ఉన్నాయి. నేనైతే ఎక్కడ కూడా చూడలేను. ఒక ప్లేట్ అండ్ కుంకుమ భరణి అంటారు కదా, కుంకుమ భరణి, దాంతో పాటు రాఖీ కూడా వీళ్ళు అట్లాంటి మోడల్స్ కూడా చాలా చాలా వెరైటీగా కూడా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే 30 రూపాయలకు డజన్, చాలా తక్కువ రేట్ అండి. హోల్సేల్ షాప్ అంటేనే మనకు తక్కువ రేటు. సో ఇక్కడ చుట్టుపక్కల విలేజెస్ నుంచి కూడా, డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా చాలా మంది కూడా వస్తుంటారు. అసలు ఎక్కడ లేని విధంగా కూడా ఇక్కడ మనకు సేలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. మేము కూడా వాళ్ళకు కూడా మేము ట్రాన్స్పోర్ట్ కూడా మేము చేస్తుంటామని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు. సో ఇది అడ్రస్ అనేది మనకి రాజన్న సిరిసిల్ల జిల్లా తంగల్పల్లి మండలము టెక్స్టైల్ పార్క్ లో ఉన్న విజయలక్ష్మి మ్యానుఫ్యాక్చర్ రాఖీ సెంటర్, రాఖీ యూనిట్ అండి. సో ఇక్కడికి వచ్చేస్తే వీళ్ళని కాంటాక్ట్ కావచ్చు. నేను అలాగే కింద డిస్ప్లేలో కూడా నేను వాళ్ళ వాట్సాప్ నెంబర్ పెడతాను. వాట్సాప్ లో కనుక మీరు హాయ్ అని మెసేజ్ పెట్టేస్తే వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ మీకు సెండ్ చేస్తారు. మనకి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు క్లియర్ చేస్తారు. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మీ శ్రవంతి.